థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. సార్ మీద ఏదైతే భారత ఎన్నికల అధికారులు సార్ నిర్వహిస్తుండ్రో మరి దీంట్లో నుండి పశ్చిమ బెంగాల్లో సర్వే అయింది, తమిళనాడులో సర్వే అయింది, ఇతర రాష్ట్రాలలో కూడా సర్వే అయింది. పశ్చిమ బెంగాల్ని అయితే 90 లక్షల చిల్లర ఓట్లను మరి డిలీట్ చేసిండ్రు. వాళ్ళకు లేకుండా అయిపోయింది కాబట్టి పశ్చిమ బెంగాల్లో మరి ప్రభుత్వం పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తమిళనాడులో కూడా మన స్టాలిన్ 74 లక్షల ఓట్లు, దాదాపుగా 74-75 లక్షల ఓట్లు తొలగించినట్టుగా తెలుస్తున్నది. మరి ఆయనది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు SIR తెలంగాణలో కొనసాగిస్తుంది. రేపు రాబోయే 25వ తారీఖు నుండి మరి మన ఇంటికి వచ్చి అధికారులు SIR సర్వేలో భాగంగా అందరికీ ఇళ్లలో ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ అందరూ తప్పకుండా ఇళ్లలో ఉండాలి, ఫిల్ చేయాలి అన్నీ. మరి పేర్లు కానీ సన్నాఫులు కానీ మరి వాళ్ళు అడిగిన ఏ అయితే ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చుకుంటూ పేర్లు సన్నాఫ్ మరి ఇతర వివరాలు కూడా తప్పకుండా పూర్తిగా నింపాలి, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అడిగిన ప్రతి కాగితం మన దగ్గర ఉన్నట్లయితే ఇవ్వాలి. ఏదేదైతే భారత ఎన్నికల అధికారులు మనల్ని అయితే కోరుచున్నారో వాటికి ఏవేని లేనట్లయితే వాళ్ళు ఇచ్చిన 9 ప్రూఫ్లలో లేదు 9 కంటే అదనంగా అయిన ప్రూఫ్లలో ఏవేవైతే మీ దగ్గర ఉంటాయో దాని అర్థం ఆధార్ కార్డు ఉన్నది, పాన్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది, పాస్పోర్ట్ ఉంది, మరియు ఇతర ఏ ఆధారిత మరి కార్డులు ఉన్నా వాటిని మరి జిరాక్స్ తెచ్చి వాళ్ళు అడిగిన విధంగా ఇవ్వండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు ఉండేటట్టుగా ఏం చేయాలనో అధికారులను అడిగి తెలుసుకొని ఓట్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. బెంగాల్లో 90 లక్షల పైసలకు అన్నారు, తర్వాత తమిళనాడులో 74 లక్షలు 70 పైన అని అన్నారు మీరు. సరే, ఇక్కడ ఓట్లను తొలగించడం అనేది చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, డబుల్ ఉన్న వాళ్ళ ఓట్స్ కావచ్చు, లేకుంటే వలసవాదుల ఓట్స్కి తీయడం కరెక్టే కదా, ఎట్లా మీరు తప్పు పడతారు? పర్వాలేదు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం అన్నది అది న్యాయమే, వాళ్ళది తొలగించవలసిందే. ఎవరైతే డబుల్ ఓట్స్ ఉన్నాయో వాళ్ళవి తీయవలసిందే. కానీ చనిపోయిన ఓట్లు తీసేస్తున్నాం, డబల్ ఉన్న ఓట్లు తీసేస్తున్నామని మరి ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ కావాలనే కక్షపూరితంగా మరి కొందరు ఓట్లను తొలగిస్తుండ్రు, కొన్ని కమ్యూనిటీల ఓట్లు తొలగిస్తుండ్రు. దాంట్లో మరి మేజర్ 2 కమ్యూనిటీలు అయితే తొలగిస్తున్నారని మరి మాకు అనుమానం ఉన్నది. ఈ అనుమానాలు నివృత్తి కాకుండా, ఈ అనుమానాలు నిజం కాకుండా న్యాయపరమైన సర్వే చేయాలి. తెలంగాణలో అత్యధిక ఓట్లు తొలగించకుండా ఏం చేయాలనో మరి ప్రజలకు అవేర్నెస్ తేవాలి, ప్రజలకు అట్లా సహకరించాలి. మరి ఇతర రాష్ట్రాలలో అయితే ఎట్లయితే తొలగించారో ఓట్లు మరి అట్లా తొలగించకుండా చూడాలి. మరి అందరి ఓటు హక్కు ఉండే విధంగా వాళ్లకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఉండే విధంగా చూడాలి. ఒకవేళ ఇప్పుడు ఏదేని పొరపాటు చేసి మిగతా రాష్ట్రాల్లాగా తెలంగాణలో కూడా ఓట్లు తొలగించినట్లయితే మరి వీళ్ళు తిరిగి మరి ఆ ఓటు లాస్ట్కు ఓటు లేకుండా అయిపోతుంది. ఓటు లేకపోతే స్థానికత ఉండదు, స్థానికత లేకపోతే మరి అన్ని బెనిఫిట్స్ పోతాయి అంటున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వీలైనంత ఎక్కువగా న్యాయమైన సర్వే చేసి ఓటు హక్కు పోకుండా చూడాలని అధికారులను కోరుచున్నాం. సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా 90 లక్షల వరకు ఓట్లు పోతాయని ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. దీన్ని మీరు నమ్ముతున్నారా? అంటే అంతలా పోయేటువంటి అవకాశం ఉంది అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు పేపర్ ప్రకటన అంటే పేపర్లో రాసినవి కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు. మరి ఈ ఊహించి ఇంకా స్టార్ట్ కాలేదు మనకి. ఇంతకు పూర్వమైన సర్వేలను బట్టి చూస్తేనైతే కావాలనే ఓటు హక్కును తొలగిస్తుండ్రు కొందరి అని తేలుతుంది. మరి ఇప్పుడు కావాలని మీరు తొలగించకుండా మేము కూడా ఏ ఆధారాలు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాం. కావాలని మీరు అన్ని ఆధారాలు ఉన్న ఓట్లను ఇక్కడ తెలంగాణలో తొలగించరాదు. మరి కావాలనే మీరు ఇద్దరు కమ్యూనిటీలు, ఇటు ముస్లిం కమ్యూనిటీ, SC కమ్యూనిటీస్ ఎక్కువ శాతం తొలగిస్తున్నారు అన్నట్టుగా అపోహ ఉంది. మరి ఈ అపోహ నిజమే కావచ్చు. కారణం ఏంటంటే మరి దళితులు కానీ ముస్లింలు కానీ కొంత అవేర్నెస్లో వెనుకబడి ఉన్నారు, చదువులో వెనుకబడి ఉన్నారు. మీరు సర్వే వచ్చినప్పుడు
మరి మీరు అడిగిన సమాధానాలకు కొన్ని సమాధానాలు సక్రమంగా చెప్పినట్లయితే, ఆధారాలు సక్రమంగా ఇవ్వనట్లయితే మేము తొలగించినామని మరి మీరు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు న్యాయమైన సర్వే చేయాలి అని అంటే తెలియనోళ్లకు తెలియజెప్పుకుంటూ న్యాయపరమైన సర్వే చేసి ఓటు హక్కు ఉండేటట్టుగా చూడాలి. దీన్ని మేము భారత ఎన్నికల అధికారులను, ఎలక్షన్ అధికారులను కోరుచున్నాం. సార్, ఇక్కడ గడప గడపన బిఎల్ఓ తోటి బిఎల్ఏ కూడా ఉంటారు, అంటే రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఉంటారు. సో ఓటు ఎలా పోతుంది? ఇప్పుడు చూడండి, బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, ఇద్దరు కలిసి వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఓలను, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలను పెట్టారు. మరి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చిన విధులు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, వాళ్ళకి ఇచ్చిన పనులు వాళ్ళు చేసుకోవాలి. ఉదయం అంగన్వాడీ కార్యకర్త పొద్దున 7 గంటల నుంచి 1 వరకు చిన్న పిల్లల పోషణ చూసుకోవాలి, వాళ్ళకు ఫీడ్ ఇవ్వాలి, వాళ్ళకు చదువు చెప్పాలి, వాళ్ళని అక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆశా కార్యకర్తలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన లేదా వైద్యానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చిన పనిని పూర్తి చేయడానికే సరిపోతుంది. మరి వీళ్ళిద్దరు వచ్చి ప్రజల దగ్గర అవేర్నెస్ చేసి ఇవన్నీ నింపాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలని చెప్పడానికి కూడా వాళ్ళకు సమయం దొరకలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద గుర్తించి బిఎల్ఓలు ఎవరైతే ఆశా కార్యకర్తలు ఉన్నారో, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద పని భారం కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళు రోజుకు 50 మాత్రమే ఫిలప్ చేయాలనేది వాళ్ళకు టార్గెట్ ఉంది. జస్ట్ 50 మాత్రమే. ఆ 50 చేయడానికి గాను వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్స్ ఉండకపోవచ్చు, యజమాని ఉండకపోవచ్చు, మళ్ళీ తిరిగి వచ్చిన రోజు ఒకరుంటే ఒకరు ఉండకపోవచ్చు. కాబట్టి సమయం కూడా తక్కువ ఉన్నది. ఇంకొక 2-3 రోజులు ఉన్నది. కాబట్టి ఎక్కడెక్కడైతే బిఎల్ఓలు సర్వే చేయలేదో, మ్యాపింగ్ చేయలేదో అట్లాంటి మ్యాపింగ్లను వీలైనంత తొందరగా చేయాలి. లేదా వీళ్ళకు బిఎల్ఓలకు సంబంధించిన అధికారులు మరి వాళ్ళు సర్వే చేసిన డేటాను తెచ్చుకొని ఎక్కడెక్కడైతే కాలేదో దాని మీద దృష్టి పెట్టి మ్యాపింగ్ చేయాలి. రేపు 25వ తారీఖు నాడు మీరు ఇవ్వవలసిన ఫామ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ఇంటింటికి చేరవేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓటు ఉండడానికి సరి అయిన ఆధారాలు ఇప్పటికి ప్రజలకు బిఎల్ఓలు, బిఎల్ఏలు చెప్తున్నారు. రాజకీయ పార్టీల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి కార్యకర్తలను తీసుకున్నారు. వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫామ్లు ఫిలప్ చేసి వాళ్ళకు తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు సమానంగా. దాంతోపాటు మరి ఆశా కార్యకర్తలు ఉన్నాడు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ లింక్స్ అనేది 2002 కన్నా ముందు ఉన్నటువంటి డేటా తోటి సమకూర్చాలి, అప్పుడే ఓట్ అనేది ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు 2002 ముందున్న డేటా, ఆ ఓటర్ లిస్టుల పేరుందా లేదా, ఇవన్నీ వాస్తవంగా మరి అందరికి ఉన్న బాపతియే. కొందరికి ఎవరైతే ఇక్కడ లేరో ఇబ్బంది అయ్యేదల్లా ఎక్కడికి అంటే ఎవరి గురించి అంటే ఇక్కడ నుండి ఇతర దేశాలకు పోయి చాలా సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటు హక్కు కావాలన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరికైతే వాళ్ళ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళ పాత బంధువుల పేర్లు ఓటర్ లిస్టులో లేనట్లయితే మరి వారి దగ్గరి బంధువుల కూడా ఓటర్ లిస్ట్ ఇచ్చి మరి చేర్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా బయటి దేశాలకు పోయి ఒక 10-15 సంవత్సరాలు ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఓటు హక్కు లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ తండ్రులయా, తాతలయా మరి ఎక్కడైతే ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉందో అవి ఆధారాలుగా పెట్టుకొని వాళ్ళ ఓటు హక్కు వచ్చినట్టుగా చూసుకోవాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో, అంటే ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు గణనీయంగా తొలగించబడుతుంది అని చెప్పేసి ఒక టాక్ బయటకు వస్తూ ఉంది. ఒక ముస్లిం సామాజిక కార్యకర్తగా మీరేం మాట్లాడతారు? మరి ఈ అనుమానం నిజమే కావచ్చు. కారణం ఏంటంటే ఏ ఓట్లు తొలగించినా ఎక్కువ శాతం ముస్లింలే అయితే తొలగించబడుతున్నాయి, దళితులై తొలగించబడుతున్నాయి. దళితులై తొలగించినా, ముస్లింలను తొలగించినా వీళ్ళు మరి వచ్చి అడిగి మళ్ళీ చేర్చుకునే విధంగా లేరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, రోజువారీ వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ జీవితం గడిపే వరకే సరిపోతుంది. కాబట్టి వీళ్ళు అడగలేరు, రాలేరు, చేసుకోలేరు అనే ఉద్దేశం మీద కావాలని ఈ కమ్యూనిటీల మీద ఉద్దేశపూర్వకంగా కావాలని మరి కొన్ని ఓట్లను తొలగిస్తున్నారు. దాంట్లో పేర్లు సక్రమంగా లేవని, ఇంటి నెంబర్ సక్రమంగా లేవని,
మీరు ఇచ్చిన డీటెయిల్స్ సక్రమంగా లేవని 2002 నుంచి వెళ్ళి జోడించబడితేనే ఓకే. 2002లో డేటా వాళ్ళ తండ్రి వాళ్ళ ఎవరైనా సరే ఏ ఒక్క పేరున్నా ఓకే, పేరు లేకపోతే ఖచ్చితంగా డిలీట్ చేస్తూ ఉన్నారు. డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే 2002 కంటే పూర్వం నుండి కూడా మరి ఎక్కువ శాతం ఇతర దేశాలకు బ్రతకడానికి పోయిన వాళ్ళ దాంట్లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది. మరి వీళ్ళు 2002 కంటే ముందు పోయినారు, ఇంకా అంతకంటే ముందుగా పోయి ఉన్నారు. వీళ్ళు అడిగేదేమో వాళ్ళ ఫాదర్స్ అడుగుతాను, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ అడుగుతారు. కొన్ని కుటుంబాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఫాదర్ 2002 కంటే ముందే సౌదీలో ఉన్నాడు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కూడా ఉన్నారు, ఆ తర్వాత వచ్చిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుతారు, వాళ్ళు ఇక్కడనే విద్యాబుద్ధులు నేర్చుకొని పెద్దోళ్ళు అవుతారు, ఇక్కడ నుంచి అన్ని కలిగి ఉన్నాయి. కానీ వాళ్ళ ఫాదర్స్ డీటెయిల్స్ ఇవ్వమన్న కాడ ఇబ్బంది వస్తుంది కాబట్టి ముస్లిం ఓట్లు తొలగించబడుతున్నాయి. మరి దీని మీద తెలంగాణ ప్రభుత్వం, దీని మీద భారత ఎన్నికల ప్రభుత్వానికి మరి దీని ఆర్జిన్ రాసి మరి ఇట్లాంటి టెక్నికల్ ఓట్లు మళ్ళీ తిరిగి ఎట్లా చేర్చాలన్నది మరి దీని మీద తెలుసుకొని మరి ప్రజలకు తెలిసినట్లయితే ముస్లిం ఓటర్స్ని కొన్ని కాపాడే విధంగా చేసినట్లయితుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్షించి ఆలోచన చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి మరి ఏదేని లెటర్ రాసి మరి దీని మీద ఏమైనా క్లియారిటీ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన మాకుంది. యా, సో ఇప్పుడు ఈరోజు బిగ్ బ్రేకింగ్ హాట్ టాపిక్ ఏంటంటే నీట్ ముస్లిం విద్యార్థి, నీట్ రాయడానికి వచ్చినటువంటి ముస్లిం విద్యార్థిని ఎగ్జామ్ రాయనీయకుండా అడ్డుపడడం అనేది ఒక ముస్లిం సామాజికవేత్తగా మీకు ఎట్లా అనిపించింది? ఇదైతే భారతదేశంలో మరి సిగ్గుచేటైన పని. భారత విద్యాశాఖ మరి బుర్కాతో ఎగ్జామ్ రాయొచ్చు అని ఇచ్చింది. మరి అన్ని ఎగ్జాములు కూడా పిల్లలు బుర్కా వేసుకొని, మహిళలు గర్ల్స్ బుర్కా వేసుకొని పరీక్షలు రాస్తుండ్రు. ఈరోజైతే ఏ అమ్మాయినైతే ఎగ్జామ్ రాయొద్దని ఆపినరో ఆ అమ్మాయి ఇంతకు పూర్వం ఎగ్జామ్ రాసింది, బుర్కాతోటే రాసింది. అయినా ఈరోజు కావాలనే మరి మహారాష్ట్ర అమ్మాయిని అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రిన్సిపాల్, అక్కడున్న ఎవరెవరైతున్నారో వాళ్ళు ఆపడము, అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, బుర్కా తీయమనడము, బుర్కా తీస్తేనే ఎగ్జామ్ రాయిస్తా అనడం, మరి ఇవన్నీ ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసినట్లయింది. ఆ 10 నిమిషాలు ఆ అమ్మాయిని బుర్కా తీయమని ఇబ్బంది పెట్టుట్లా, ఆమెను పరేషానికి గురి చేసుట్లా ఆ బిడ్డ ఎగ్జామ్ సక్రమంగా రాయొచ్చు, రాయకపోవచ్చు. మరి మహారాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎవరైతే అమ్మాయిని బుర్కా తీయమన్నారో మరి బుర్కా కూడా వేసుకోలే, అమ్మాయి మీద దుపట్టా వేసుకున్నది, అమ్మాయి ముఖం క్లియర్గా చూపించి దుపట్టా వేసుకున్నది, గుర్తుపట్టేటట్టున్నది. ఇంతకు పూర్వము నీటి ఎగ్జామ్లో పొరపాటు ఎక్కడ జరిగింది, పేపర్ లీక్ అయిందని జరిగింది. ఈ బుర్కా వేసుకున్నందుకు, నికాబ్ కట్టుకున్నందుకు, ఇంకా ఏదో వేసుకున్నందుకు కాదు. కావాలని పేపర్స్ లీక్ చేసే దొంగలు మరి భారతదేశాన్ని విద్యా విధంగా తప్పుదోవ పట్టించే దొంగలు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళని అనకుండా, వాళ్ళని పట్టుకోకుండా, వాళ్ళని శిక్షించకుండా అమాయకులై సంవత్సరాలు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి ఏమన్నా మా జీవితం ఏర్పాటు చేసుకుందామన్న పిల్లలకు, ఆడపిల్లలకు, మహిళలకు ఇట్లా ఇబ్బంది పెట్టుడు మరి ఇది భావ్యం కాదు. దీని మీద భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్, సంబంధిత మంత్రులు వెంబటే ఎవరెవరైతే ఆ మహిళను బుర్కా పేరుతో ఇబ్బంది పెట్టినరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు వెంబటే క్షమాపణ చెప్పాలి. ఆ అమ్మాయికి మరి ఎగ్జామ్ మంచిగా రాసిందా లేదా చూసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.